మనం చేసుకోబోతుంది ఈజీ టు మేక్ ఎగ్ కర్రీ. ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీ. క్రీమీ మలాయ్ ఎగ్ కర్రీ చేసుకున్నాం మనం ఈరోజు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎంతో ఈజీగా అయిపోయే 10 to 15 మినిట్స్లో మనము ఈజీగా కుక్ చేసుకోవచ్చు అన్నీ అవైలబుల్ ఉంటే. సో మనం ఈరోజు ఈజీ టు మేక్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. మనం కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుందాం. వెనిగర్ యాడ్ చేస్తే మనకి ఎగ్ ప్రాపర్గా కుక్ అవుతుంది. అలాగే ఆ క్రాక్ అనేది ఎగ్స్ అన్ని మనం ఇలా స్టార్టింగ్ బాయిల్ పెట్టేసుకుందాము. మనకి 5 to 10 మినిట్స్లో మనకి మ్యాక్సిమం 6 మినిట్స్లో మనకి ఎగ్స్ అనేది ప్రాపర్గా బాయిల్ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. అటు హై కాదు ఇటు లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఎగ్ గ్రేవీ కోసము ఫస్ట్ పేస్ట్ రెడీ చేసుకుందాం. పేస్ట్ కోసం తీసుకున్న కాజు, జింజర్, అలాగే ఆనియన్, గ్రీన్ చిల్లీ. సో ఈ 4ని మనము ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో మనం ఇప్పుడు చాప్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే జింజర్, కొంచెం కాజు, ఈ 4 మిక్సీ పట్టేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం చాలు. సో దీన్ని మనం ఇప్పుడైతే పేస్ట్ కొట్టేసుకుందాము. సో మనం ఇప్పుడైతే మసాలా పౌడర్ కోసం మనం ఇలా దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే అనాసపు, ఈ మొత్తాన్ని మనం ఇప్పుడు ఇలా పౌడర్ చేసేసుకుందాం. ఇలా ఫస్ట్ మనము ఫ్రై మనకి సరిపోయినంత ఆయిల్ తీసుకుందాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆయిల్ హీట్ చేసుకుందాం ఫస్ట్. సో ముందుగా మనము ఆయిల్ హీట్ అవుతుంది. నేను కొంచెం బ్లాక్ పెప్పర్ కొంచెం లవంగాలు తీసుకున్నాను, మిరియాలు, లవంగాలు, ఆనియన్, గ్రీన్ చిల్లీ తీసుకున్నాం. కొంచెం ఫ్రై చేసుకున్నాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ని మనం ఫ్రై చేసుకుందాం. హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మనం వేసుకున్న మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనకి మెయిన్ మనం చేసుకునే పేస్ట్ వల్లనే మనకి మలాయ్ ఎగ్ కర్రీ ఆ టేస్ట్ రావాలంటే ఫస్ట్ మనము ప్రాపర్గా దీన్ని గ్రేవీని కుక్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చి వాసన అనేది పోయేదాకా మనం మంచిగా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకున్నాం. ఈ లో ఫ్లేమ్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నప్పుడు మనకి ఈ పేస్ట్ అనేది ఆ స్మెల్ పోవడం ఎలా తెలుస్తుంది అంటే మనం వేసుకున్న ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకి ఏదైతే మిక్చర్ ఉందో అది మంచిగా కుక్ అయినట్టు మనకి తెలుస్తుంది. మనం అప్పుడు రెడీ చేసుకున్న మసాలాస్ ఏమైతే ఉన్నాయో స్పైసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం దీన్ని కుక్ చేద్దాం. లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. లైట్గా కుక్ చేసుకుందాం దీన్ని. ఆయిల్ ఆ గ్రేవీలోకి వెళ్ళి దీంట్లో నుంచి మనకి ఆయిల్ ఇంకొంచెం పైకి వచ్చే లోపల మనము ఇంకో ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఎగ్స్కి మనము ఇలాగా కొంచెం చిన్న ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఎందుకంటే మనకి ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఎగ్స్ పగలకుండా ప్రాపర్గా మనకి ఫ్రై అవుతాయి ఎగ్స్. ఆయిల్ కొంచెం హీట్ అయిందగానే మనము కొంచెం పసుపు యాడ్ చేసుకొని
టర్మరిక్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకుందాం. మనం ఇట్లా కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఇలా అన్ని సైడ్స్ ఇలా చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువ కలర్ బ్లాక్ అవ్వకుండా పక్కన పెట్టుకున్నాం. మనం ఏమైతే ఎగ్స్ వాటిలో పెట్టుకున్నామో అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు మనకి ప్రాపర్ ఈ కలర్ వచ్చేసారి ఎగ్స్ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు అండి. హై ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఎగ్స్ అనేది స్మూతీ ఫ్లేవర్ వస్తుంది. మనకి ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఘాట్లు పెట్టుకుంటే మనకి ప్రాపర్గా పగలకుండా మంచిగా మనం ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు పాన్లో. సో ఇప్పుడు మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయి మనకి ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము తీసుకున్న మసాలాని యాడ్ చేద్దాం దీంట్లో. ప్లస్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే నేను రెడీ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, మిరియాలు ఇవన్నీ కలిపి నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కదా, ఆ పౌడర్ దీన్ని ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నా. అలాగే ఇది ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, కస్తూరి మేతి, కొంచెం మనము పసుపు యాడ్ చేసుకుందాం, అలాగే కొంచెం సాల్ట్. సో ఇది మొత్తాన్ని మనము యాడ్ చేసుకుందాం. కానీ దీన్ని మంచిగా మిక్స్ చేసేద్దాం. మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఏవైతే ఎగ్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో అవి యాడ్ చేద్దాం. ఈ లోపల ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. మనము ఏదైతే క్రీమ్ తీసుకుంటామో ఆ క్రీమ్ని యాడ్ చేద్దాం. మనం ఏదైతే క్రీమ్ తీసుకుంటామో దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. కనిపిస్తుంది కదా మీకు, గ్రేవీ అయితే మనకి ప్రాపర్గా కుక్ అయిపోయింది. లాస్ట్లో నేను క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నాను, కుకింగ్ క్రీమ్. ఇంకా మలై ఫ్లేవర్ కుకింగ్ క్రీమ్తో ఇంకా మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకొంచెం ప్రాపర్గా మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా మనం వెయిట్ చేసి మనం ఏదైతే ఎగ్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో అది యాడ్ చేసుకుందాం. చూసారు కదా, గ్రేవీ అయితే ఎంత కలర్ఫుల్గా మనకి మలై గ్రేవీ రెడీ అయిపోయిందో. ఆయిల్ మొత్తం మనకి ఆ గ్రేవీ పైకి వచ్చేసింది. లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇట్లా గ్రేవీ మొత్తము ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి ఆ టేస్ట్ అనేది రాదు, గ్రేవీ కూడా మంచిగా ప్రాపర్గా కుక్ కాదు. ఇలా మనం గ్రేవీ రెడీ చేసుకొని మనం ఏమైతే ఎగ్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఇవి యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్స్ కూడా మనం దాంట్లో చేసుకున్నాము. గ్రేవీ మొత్తం రెడీ అయిపోయింది. లాస్ట్గా మనం కొరియాండర్ యాడ్ చేసుకొని దీన్ని కంప్లీట్ చేసేద్దాం. సో ఈ విధంగా మనము కొరియాండర్ యాడ్ చేసుకుందాం. మన గ్రేవీ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి మలై క్రీమీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో. వీడియో నచ్చితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.